హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అందరూ వినాయక చవితి ఒక్కొక్కరు 9 రోజులు 11 రోజులు అలా జరుపుకుంటూ ఉంటారు కదా. సో అన్ని పండుగలు అంటే కూడా వినాయక చవితి అయితే అన్ని ఊర్లో చాలా జోరుగా ఉంటుంది. ఈసారి అయితే చూడండి, ఫిష్ పాండ్ కూడా వేశారనమాట. సో ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. తర్వాత ఆ వినాయకుడిని పైన అంటే పైన మొత్తం ఎలా మనకు స్కై ఉంటుందో మబ్బులు, లైట్లు, స్టార్లు, చందమామ ఇలా అంతా డెకరేట్ చేసి చాలా బాగా చేశారనమాట. పెద్ద పెద్ద చేపలు కూడా వదిలారు. తర్వాత తాబేళ్ళు కూడా వదిలారు, చూడండి ఎంత బాగున్నాయో. తర్వాత ఈ గుడికి పోయిన తర్వాత మా పిల్లల రియాక్షన్ ఏంటో చూడండి. వినాయక చవితి ఎట్ట గడిచింది చెప్పండి, ఏది హైలైటా? వాంగ 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 అని పిలిచి ప్లేట్ ఇచ్చినారు. ప్లేట్ లో బిర్యానీ రైస్, కేసరి, పెరుగన్నం పెట్టారు. సరే బాబు పిలిచినారు కదా అని పోయి తిన్నాం, దండం పెట్టుకొని. కొంచెం ముందుకు వచ్చినాం, తీసుకోండి అక్క అని వచ్చినారు. ఇంకా మ్యాటర్ చెప్పి మూడో గుడిలో అయితే వీడైతే దేవుడిని అంత దూరం ఆడబోతాం క్యూలో నేరుగా ప్రసాదం దగ్గర పోదాం అని చెప్పినాడు. వేడిగా పడుతున్నారు. ఒక ఆయన మమ్మల్ని తిరిగి నవ్వుతున్నాడు తలకాయ ఆడ పెట్టుకోవాలి. అర్థమైపోయింది నాకు. వీడికి వీళ్ళు ఫస్ట్ ప్రసాదాలు పెడతా, ఇంకా ప్రసాదాల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అంతే. మొత్తాన్ని ఫ్రీగా వచ్చే ప్రసాదాలు నిలబడి దర్శనానికి నైట్ డిన్నర్ ప్రసాదాలతో అయిపోయింది మాది అంతే. పూట గడిపేసాం అట్లా ఎంజాయ్ చేస్తా. తర్వాత నేను పెళ్లి కూతురికి షాపింగ్ చేయడానికి వెళ్ళాను అనమాట. సో ఇవన్నీ కూడా ఏమేమి తీసుకున్నాము, ఎంత కాస్ట్ అయింది, ఇవన్నీ కూడా సపరేట్ వీడియో చేస్తాను అనమాట. అంటే కొనుక్కున్నటివి మాత్రం. సో ఇప్పుడైతే విక్టోరియా జ్యువెలరీ బాగా ట్రెండింగ్లో ఉంది. ఈ విక్టోరియా జ్యువెలరీ గోల్డ్లో అయితే మినిమం 5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏంటంటే వాటికి ఎక్కువ వేస్టేజ్ అంతా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇట్లాంటి వడ్డాణాలు ట్రెండీలో ఉన్నాయన్నమాట. మధ్యలో ఒక చిన్న ఫ్లవరు లేదా లక్ష్మీ బొమ్మ లేదా జస్ట్ ఒక చక్రం లాగా ఇలా వేసేసి పట్టు మాత్రం ప్లెయిన్గా వేసుకుంటూ ఉన్నారనమాట. తర్వాత బీడ్స్ కూడా ఈ దండ కూడా చాలా బాగుంది, కానీ ఎందుకో లైట్ వెయిట్గా ఉంది, అందువల్ల వద్దులే అనుకున్నాను. తర్వాత ఇది కూడా చాలా బాగా నచ్చింది. సో నాకు నచ్చినవన్నీ కొంచెం హైలైట్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఏంటంటే ఇది కూడా విక్టోరియా జ్యువెలరీ అంట. ఇది లోపల గ్రీన్ బీట్ ఉంది కదా, గ్రీన్ స్టోను, అది చాలా రేట్ అని చెప్తూ ఉన్నారు, దానివల్ల రేట్ ఎక్కువ అని. తర్వాత ఏంటంటే నేను ఏమేమి తీసుకున్నాను అనేది చాలానే తీసుకున్నాను, చాలా రేటు కూడా అయిపోయింది. సో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేద్దాం. ఈ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మన పిల్లలు ఇంకా హడావుడి పడుతున్నారు. రండి కిచెన్లోకి వెళదాం. ఆడ కూర్చొని వాళ్ళ దగ్గర చూపిస్తుందా? కట్టింగ్ ఒకడు, వాషింగ్ అండ్ మ్యారినేటింగ్ ఒకడు, కుకింగ్ ఒకడు. ఆపిల్ తింటది. ఆపిల్ సాంబార్ ఈ రోజు నాన్ వెజ్ తింటుందంట. కారం ఎక్కువ మాకు కావాలంటే సపరేట్ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ నేను ఏ బిర్యానీ లేవా? గరం మసాలా వేసారు, కారం ఏదో చూపి చికెన్ ఎట్లా చేశారని. చికెన్ పిల్లలకి బాగా చేసి ఇచ్చిరా, మీరు నేర్చుకోండి బాగా. తీసుకురా బాగా, అది పట్టాల ముక్కకి. మీరు పక్క నుంచి ఓవర్ యాక్షన్ చేయబాక, చేసింది నేను మధ్యలో మళ్ళీ మీరు ఎంత పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. వీడియో తీసిందని మంచి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ముక్క ఎట్ట కలపాలరా, పట్టాల అదే పిసికేయాలి, టేసి తప్ప టైం మసాజ్ చేయాలి దానికి. పెట్టుబడి ముక్కలు వేసి పైన ప్లేట్ ఏమన్నా ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టాలి. బాబా ఉండు, అటు పెట్టబాకండి, ఓపెన్ గా పెట్టబాకండి. మూసి బాబా, ఫ్రిడ్జ్ మూయి బాబా. ఫస్ట్ ప్లేట్ తీసుకో. ఏమన్నా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే వాసన కదా వారే దాంట్లో చెప్తుంటారు అట. ఉప్పు పడాలి. బాగా పెట్టండి ప్లేటు, బాగా పెట్టండి ప్లేటు, ఉప్పు వేయాలి. బాగా పెట్టండి ప్లేటు. ఏందంత వీళ్ళు నాకేరా అంటుంటే చేసేటప్పుడు చెఫ్ ఎట్లాంటి అన్నా చేయాలి. చికెన్ నోట్లో వేసుకుంటారా దానికనే? వీడియోస్ చూడవా ఎవరివి? పచ్చి మ్యారినేట్ నాకిన వాళ్ళుగా నాకు తెలియదు రా. ఉప్పు తక్కువ అయితే తర్వాత బిర్యానీలో ఉడికి మ్యారినేట్ చేసి చూడాలా అంటే వచ్చేందుకు బాగా బాగా వచ్చి ఉండు పాప, ఊరికే పెంచుది బాకు ఉండు, కలుపుతున్నాడు కదా పాప. నాట ఎక్కించండి ఇప్పుడు.
ఉప్పు సరిపోయింది. ఆటో పాపం బస్ బాగా పెట్టు యాడ్ పెట్టేది అక్క వెళ్ళిపోతా జోబులు వచ్చేది యాడ్ పెట్టేది చూడు ఫ్రిడ్జ్లో పెట్టరా ఖాళీ చేసి స్పేస్ లేదు నువ్వు స్పేస్ క్రియేట్ చేసుకోవాలి బస్ చేయగడుకో వద్దు ఎక్కువ చేయమా ఇంకా అదంతా తుడుగురాదంటే మ్యాగ్నెట్ వేస్ట్ చేస్తున్నాం వీడికి కరెక్ట్గా అసిస్టెంట్ ఉండాలబ్బా. పెరుగు ప్యాకెట్ కావాలి మా ఏం ఆగలేదు కావలేదు వాళ్ళు పెరుగు పెట్టు. టీవీ మ్యూట్ చేయండి రా తర్వాత. ఎవరు హ్యాండ్స్ ఉన్నాయి దీనిలో? అందరిది ఓన్లీ హ్యాండ్సే ఉండే దాంట్లో ఎవరో అందరు చేస్తున్నారు? కష్టాలు చేస్తాం అది ఆ? అందరు కష్టాలు చేస్తాం అందరు కష్టాలా? అలా పీసులు పడలో ఉండరు బాగా వచ్చిందా టేస్టా? అదే నెక్స్ట్ లెవెల్ పెరుగు పచ్చడి చేసుకోలేదా? పెరుగు ప్యాకెట్ లేదు ఉమ్, చూడు ఇట్రా ఉమ్, లేయర్స్ చూపిస్తాం ఉమ్, చూడు లేయర్లు చూడు ఉమ్, ఇక్కడ చికెన్ రైస్ ఇప్పుడు కలిపెట్టేసాంలే ఉమ్. ఇప్పుడు మళ్ళీ రైస్ చికెన్ ఏమే పాపకు సాంబార్ అన్నం పెట్టకుండా చికెన్ అన్నం పెట్టారా? అవును అది నువ్వేసావు నాకు నన్నేం చేయమంటావు నువ్వు నాకేసావు నన్నేం చేయమంటావు తినేస్తావా? ఆ? తినేస్తావా? నువ్వు తీసేసుకొని నాకు సంబంధం ఏ, అయ్యయ్యో తిన తమాషాకులే కానీ. ఈ పిల్ల రూపాయి యాక్షన్ ఏమిటి 100 రూపాయలు చేస్తుందా ఉమ్. బయటికి రావుగా 10 రూపాయలు చేస్తా. తినిన తర్వాత వేసుకో పాప ప్లేట్లో అట్టే బాకు. చెయ్యి పెట్టగలరాట బా ఇప్పుడు వీడి ఊపిరి వచ్చినట్టుంది. చికెనో వచ్చిన దమ్ముకు పెడితే నిమిషం పోయి మూత తీస్తాడు ఆగిరా అంటే నాకు ఆకలేసి నేను తినేయాలంట ఎవరికైనా కావాలంటే నన్ను అడగండి నేను చేస్తా లేయర్ చెడిపోకుండా తెస్తుంది. అట్ట కాదు సరే. సో మొత్తానికి బిర్యానీ పెట్టారేంటి అనుకోవద్దు, అది సపరేట్గా తీసిన వీడియో, ఆ రోజు తీసింది కాదు. తర్వాత ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఒక్కసారి భలే ఉన్నాడనమాట. ఈరోజు అలంకారం బాగుంది, దర్శనం చేసుకోండి. తర్వాత వినాయక చవితికి వస్తే ప్రతి గొంది ఆడావుడి. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది ఏంటబ్బా ఈ పిచ్చి, ప్రతి రోడ్లో ఒక్కొక్క విగ్రహం కావాలా, ఏదో అందరూ ఒక దగ్గర పూజ చేసుకున్నారా, ఇంట్లో పూజ చేసుకున్నారా సరిపోక ఇంటికి ఒక వినాయకుడు పెట్టడంతో పాటు దాని వరకు ఓకే చూడండి ఎలా సెట్టింగ్లే వేసేస్తున్నారు. ఇలా ఒక్కొక్క రోడ్లో అంతా ఒక్కొక్క పండగ అన్నమాట. సో ఏంటబ్బా ఇంత ఖర్చు పెట్టి అంత వేస్ట్ చేస్తున్నా డబ్బులు అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఒక్కొక్కసారి. వినాయకుడు కూడా విసిగిపోతాడేమో ఈ సందళ్ళంతా చూసి అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళు ఇంత పెద్ద బొమ్మ కావాలి, అంత పెద్ద బొమ్మ కావాలి, ఎన్ని అవసరమా, దేవుడు చిన్నదైనా పెద్దదైనా ఒకటే కదా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మనం పెళ్లి కూతురు జ్యువెలరీ చూసేద్దాం.